డైనోసార్ అస్సలు ఒక్కొక్క సీన్ ఉంటుంది నీకు మైండ్ పోయిద్దన్న. ఎన్నిసార్లు చూస్తావు చూడు, సినిమాలో కెపాసిటీ మాత్రం తగ్గదు. అంటే ఇప్పుడు ప్రభాస్ గారు ఇందులో ఒక మెకానిక్ గా చేసేటువంటి క్యారెక్టర్ అనేది ఏ విధంగా ఉండబోతుంది? అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మెకానిక్ అనే కాదు, దాంట్లో గ్యాంగ్స్టర్ లుక్లో కూడా కనపడతారు. ఇంకా దీంట్లో యాక్షన్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. బాగుందన్న, ఈసారి పగిలిపోయినాయి, థియేటర్లు పగిలిపోయినాయి. చెప్పండవా చెప్పు, నీ పక్కన నేను ఉంటా. చెప్పు, నువ్వు చెప్పు. నేను చెబుతా. బాగుందన్నా సినిమా, సూపర్. అర్థమైందన్నా, రాసుకో మళ్ళీ మన పేరేక. ప్రభాస్ చూసిన తర్వాత మైండ్ పోయిద్ది భయ్యా, పక్కా 100 days పక్కా ఆడుతుంది. ఎందుకనంటే ఏంటి భయ్యా, ప్రభాస్ కి చాలా రోజుల తర్వాత హిట్ ఇది. సినిమా మాత్రం మైండ్ పోయిద్ది అంతే. ఆల్రెడీ పొద్దున్న వెళ్ళి 8 చూసి వచ్చాము. సినిమా మాత్రం సూపర్, ఎక్సలెంట్. ప్రభాస్ తీసిన అన్ని సినిమాల్లో కూడా బెస్ట్ లెవెల్ సినిమా అని చెప్పి ఇదైతే మేము ఫ్యాన్స్ అందరం కలిసి చెప్పుకుంటున్నాము. మళ్ళీ ప్రభాస్ సినిమా అంటూ వస్తే దీనికన్నా బెటర్ లెక్క ఇంకెవడో తీలేడు, అది రాదు. ఎందుకంటే ఆ 6 pack ఫైట్ ఉందన్న, అసలు ఎక్సలెంట్గా తీశాడు సినిమా. కానీ హీరోయిన్ అయితే కత్తిలాగా ఉంది. అన్ని సినిమాల్లో వేరు, ఈ సినిమాల్లో వేరు. ఈ సినిమా అంతకంత ఇంకా బెటర్ లుక్లో వెళ్ళిపోవాలి. మా ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ కూడా మంచి శక్తిని, మంచి విధానం ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఇంతకన్నా బెస్ట్ సినిమా అయితే రాదు. పార్ట్ 2 ఎలా ఉంటుందో తెలియదు, కానీ పార్ట్ 3 కూడా ఎలా ఉంటుందో పార్ట్ 1లోనే చూపించేశాడు. పార్ట్ 2 కోసం వెయిటింగ్. ఎప్పుడు వచ్చేదో తెలియదు కానీ అన్న, వస్తే మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఇది ఒక పెద్ద పండగ అని చెప్పి చెప్పండి. ఇందులో సాంగ్స్ ఏమున్నాయి అలా? సాంగ్స్ అన్నీ మేము చూసే ఫైట్ ఇంపార్టెంట్ మాకు. ఆ ప్రభాస్ లుకింగ్ అది మాకు ఇంపార్టెంట్, కానీ సాంగ్స్ ఏంది, హీరోయిన్లు వాట్ వేసుకోవటం ముందు మాకు అనవసరం అన్న. మాకు కావాల్సింది ప్రభాస్. మేము ప్రభాస్ కోసం వెళ్తున్నాం, కానీ హీరోయిన్ కోసం ముద్దులు పెట్టుకోవడం మేము వెళ్తున్నాం. జై ప్రభాస్. అది సూపర్ అన్న, కేక అదర్స్. KGF కన్నా సూపర్. నా మూవీ అయితే సూపర్ ఉందన్న. ప్రభాస్ ఫ్యాన్స్ కి చాలా రోజుల తర్వాత వచ్చిన పండుగ ఇది అన్న. సినిమా చాలా బాగుంది, మంచి ట్విస్ట్, క్లైమాక్స్ మంచి హైప్ ఎక్కి వదిలిచ్చాడు. మనం నెక్స్ట్ పార్ట్ వరకు ఆగలేకపోతున్నాం. ప్రభాస్ అన్నకి మంచి బ్లాక్ బాస్టర్ పడింది. ప్రభాస్ అన్నకి చాలా రోజుల తర్వాత ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేశారు. అది మూవీ చాలా బాగుంది. ఇంకా ఇలాంటి పాన్ ఇండియా మూవీస్ ఎక్కువ రావాలని కోరుకుంటున్నాము. ప్రభాస్ గారు ఒక మెకానిక్ గా వర్క్ చేయడం అనేది ఎలా ఉంది? చాలా బాగుంది. ఎందుకంటే ఆయన లాంటి హీరోస్ ఇంకా ముందు రావాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఎందుకంటే మన మూవీస్ ఇక్కడే కాదు, దేశ విదేశాల్లో అన్ని చోట్ల కూడా మన తెలుగు హీరోల సత్తా ఏంటో చూపిస్తున్నారని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటున్నాం. 100 days పక్కా అనుకోవచ్చు. 100 days అంటే ఈ రోజుల్లో 100 days ఎక్కువ ఆడట్లేదు పక్కా అని చెప్పడానికి కూడా. ఇదివరకంటే 1 year 2 years ఆడేవి. ఇప్పుడు అన్నీ ఒక కలెక్షన్స్తో లెక్కేసుకుంటున్నారు, కానీ ఫస్ట్ 20 days 25 days కలెక్షన్సే చూసుకుంటున్నారు. తర్వాత అన్ని మూవీస్ OTTలో రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ఇవి కూడా కలెక్షన్స్ చూసుకుంటూ దాంతో ముందుకెళ్దాం. అగ్ర హీరోలకు అంటే వీళ్ళందరూ పెద్ద పెద్ద హీరోలే కదండి. కలెక్షన్స్ ఎన్ని కోట్లు వస్తున్నాయి అనేది చూసుకోవాలి. ఫస్ట్ 10 days ఎన్ని కోట్లతో ఈ సినిమా ముందుకెళ్తుందని చెప్పేసి చూద్దాం మనం కూడా. ఫ్యాన్స్ అందరూ హ్యాపీగా ఉన్నారు. ప్రభాస్ ఇంకా మంచి మూవీస్ ఇంకా రావాలని చెప్పి కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ హీరోస్ అందరూ ఈ మధ్య ఎలా చేస్తున్నారంటే ఇయర్కి ఒక సినిమానో 2 ఏళ్ళకి ఒక సినిమానో తీస్తున్నారు. అలా కాకుండా వీళ్ళు కూడా ప్రతిసారి సంవత్సరానికి ఒక 2-3 సినిమాలు అందిస్తే బాగుంటుంది. సూపర్గా ఉందన్న మూవీ, బ్లాక్ బస్టర్. విజువల్స్ కానీ మామూలుగా లేవు అన్న. ఇవాళ సలార్ మూవీ ఇది ఆ సినిమా మీద హైలో ఉందన్న, మామూలుగా లేదు. ఫైటింగ్ సీన్ ఇన్నాళ్ళకే మంచి పిక్చర్ పడింది. సూపర్గా ఉందన్న. బాడీ కానీ నెంబర్ 1. 100 days పక్కా. పక్కా 200 days పక్కన
200 days పక్క. ఎలా అనిపిస్తుంది ఇది? బాగానే అనిపిస్తుంది. నిరంతర వార్తా స్రవంతి కోసం మా D1 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ D1 న్యూస్ ఛానల్.